చేయవలసిందిగా మా కార్యవర్గ సభ్యులు చేస్తున్నారు. నటీనట ప్రేక్షక సమస్య ఇది రంగస్థలి అంటే నటీనట ప్రేక్షక సమస్య. వీళ్ళందరి తర్వాత నెలవారీ కార్యక్రమాలు టీవీల కార్యక్రమాల వల్ల కొంత గుర్తుపడటంతో తర్వాత నుంచి 97 నుంచి ప్రప్రథమంగా ఈ పరిషత్ నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 పరిషత్ నిర్వహిస్తున్నాం. అప్పట్లో ఆ పరిషత్ నిర్వహించే సందర్భంలోనే విశిష్ట వ్యక్తిని ఎంచుకొని మన ఊరి వారిని ఎంచుకొని వారికి సన్మానం చేయడం జరుగుతూ ఉంది. మన సాధు ప్రసాద్ రెడ్డి గారు చదువు వ్యక్తి మొట్టమొదటి వ్యక్తిని నేను కావడం నా అభిప్రాయంగా భావిస్తాను. వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వార్త పాటు కె విజయ్ కుమార్ గారు చేశారు. అలాగే దుశ్రాలను సత్కరించబోతున్నారు. వార్త కోసం మరియు దశమ రాష్ట్ర స్థాయి ఆహ్వాన రాజ్యాల పోటీ సందర్భంగా విశిష్ట వ్యక్తి అవార్డు గ్రహీత డాక్టర్ ఆది ప్రసాద్ రెడ్డి గారికి ఈ పురస్కారం. కీర్తి శేషులు కాసు వెంకటరెడ్డి గారి వంశం గురించి వారి కీర్తి ప్రతిష్టల గురించి చెప్పడం అంటే సూర్యుడికి దివిగి చూపించినట్టే. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వీరికున్న గుర్తింపు వారి సహజ ప్రకాశం, కృషి, దీక్ష, పట్టుదల, త్యాగశక్తి కారణంగా వెలువడుతున్నది అంటే అతిశయక్తి కాదు. మాతృభూమి కారణంగా మనిషికి ఖ్యాతి లభిస్తే అది ఆ వ్యక్తి చేసుకున్న పుణ్యం. కానీ ఒక వ్యక్తి కారణంగా మాతృభూమికి గౌరవం లభిస్తే అది ఖచ్చితంగా మాతృభూమికి గర్వకారణం. అలా మాతృభూమికి ఖ్యాతి చేసిన వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. వీరు చేసుకున్న పుణ్యం. సర్వేంద్రియాణం అన్నం ప్రధాన మా నసోదరి గర్వకారణం. శ్రీ కాసు వెంకటరెడ్డి శేషములకు పుత్రోత్సాహం కల్పించిన ఈ ప్రతిభ అందరికీ ఆదర్శనీయం. 1974లో ఎంబీబీఎస్లో చేరి 78లో ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి 84, 88లో ఐఐఎం లండన్ దేశాల్లో కంటి వైద్యులుగా తయారయ్యి లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీ నందు వన్ అండ్ ఓన్లీగా ప్రకటించి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో మీ సేవలు అందించి ఆ దేశాలు అందించిన సౌభాగ్యాన్ని తృణప్రాయంగా ధరించి మాతృభూమి సేవలు తరించాలనే సంకల్పంతో మ్యాక్సీ రిజర్వ్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ లో స్థాపించిన ఈ సేవ జరిగి ఇతరులకు ఆదర్శం కాదంటారా? మీ ఒకరి చేతుల మీదుగా 21,000 మందికి ఏకైక్యం ఆపరేషన్లు చేసి చూపులు ప్రసాదించిన మిమ్మల్ని అభినందించే సర్వదే ముందుకట్టబడింది. పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించి వారికి ఉచిత వైద్యం చేసిన ప్రసాద్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ ఆదర్శనీయం.
అన్ని దానాల్లో కన్నా విద్యాదానం విన్న అన్న ఆలోచనని గుర్తించి తలమునకలయ్యే పనుల్లో ఉన్న నరసరావుపేట ఎస్కేఆర్పిఆర్ కళాశాల జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల పాలకవర్గ ఉపాధ్యక్ష ప్రాధాన్యత కూడా ప్రదానం చేసుకుని కొండపోసే వారికి బలబలంగా అని నిరూపించారు. అందరూ హాబీలుగా అలవోకగా ఒళ్ళు అలవకుండా ఏర్పరచుకుంటారు హాబీలన్నీ కూడా. ప్రసాద్ రెడ్డి గారు మాత్రం క్వాలిఫైడ్ పైలట్ ఆఫీసర్గా యునైటెడ్ కింగ్డమ్ నుండి గుర్తింపు పొంది హాబీగా విమాన శోధన చేయడం వీరి ప్రత్యేకత. ఇన్ని విశిష్టతల మిమ్మల్ని విశిష్ట వ్యక్తిగా సత్కరించుకోవడం అందుకోండి ఈ నరసరావుపేట రంగేశ్వరి విశిష్ట వ్యక్తి అవార్డు. ఆ అవార్డును ప్రమాణించవలసిన ముఖ్య అతిథి వీసీ వలశివ గారిని అవార్డు అందిస్తున్నారు. రంగేశ్వరి పక్షాలు వాటి మాత్రమే ఈ సందర్భంలో అలాగే ఆకు మహేష్ రెడ్డి గారిని కూడా సాధారణ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి అది మామూలు గారు పుష్పవార్తలు చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఒక్కో మెట్లు పైకి ఎదిగి నేడు ఒక గొప్ప శాస్త్రవైద్య నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు. వారు గతవాణి కాబట్టి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఇప్పుడు పురస్కార గ్రహీత శ్రీ రాపు ప్రసాద్ రెడ్డి గారి స్పందన.
20 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉంది. 1978 నుంచి 98 దాకా ఆలోచించడం కూడా ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలుపెట్టడం జరిగింది. దానివల్ల సన్మానం, అది కూడా నా ఊళ్ళో నిజంగా నా మనుషుల మధ్య నరసింహారెడ్డి. మరి నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత నా వర్క్ ఈజ్ సూపర్ స్పెషాలిటీ, అంటే కల్టివేషన్లో కూడా ఇంకా అత్యాధునికమైన పద్ధతుల్ని మన వాళ్ళకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఈ దేశానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. అయినా కూడా మెంటల్ డిగ్రీ తీసుకున్న తర్వాత కేవలం నా అన్నదమ్ముల తండ్రిగా ఉండడమే కానీ రాజకీయంగా నేను పెద్దగా ఉపయోగపడలేదు. ఇకపోతే మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ నర్సరావుపేట ఊరి నుంచి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నో చక్కటి విషయాన్ని మనకు అందించారు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు, పెద్ద పెద్ద పదవులు కూడా అందుకున్నారు. అందులో ముఖ్యంగా మరి మా పెద్దనాన్న గారి దగ్గర నుంచి ఆ తర్వాత కాసమైన రెడ్డి గారు, మా నాన్నగారు. మా నాన్నగారిని చెప్పుకోవడం కన్నా కూడా ఆయన తండ్రిగా అన్న కూడా ఒక అందరూ మనుషుల్లో ఒక ఆర్డినరీ పర్సన్గా చూసి ఒక గురువుగా మా అనుభవంలో మేము ఆయన మనసులో పెట్టుకుని ఆయన చేయించిన, ఆయన మాకు నేర్పించిన ఒకే ఒక విషయం, ప్రతి చిన్న మనిషిని కూడా పెద్ద మనిషిగా చూడాలని అది నేర్చుకున్నాం, అదే అవలంబించాము. అదే నా మెడికల్ ప్రాక్టీస్లో కూడా నా సక్సెస్ అవ్వడానికి కారణం వాణిజ్యం ఆశిస్తులే. ఏదో డబ్బు కోసం ఆశించి డబ్బు కావాలనుకుంటే నేను అసలు ఇండియాలోనే ఉండేవాడిని. అక్కడ నేను ఫస్ట్ ఇండియన్. అట్లాంటి పరిస్థితుల్లో డబ్బు కూడా విపరీతంగా జరుగుతారు ఆ దేశాల్లో. కానీ కల్చరల్ సిస్టంలో ముఖ్యంగా డౌరీ, ఆడపిల్ల కళలు పెట్టుకుంటే ఏదో మంచిది కాదని మనం నేర్చుకుంటే ఇట్లా కమ్ బ్యాక్ టు రూట్స్ అండ్ కమ్ బ్యాక్ టు మై రూట్స్. ఇది కావడం మళ్ళీ నా చిన్నప్పుడు నాలో మీరందరూ వినే ఉంటారు, సినిమాలో పాట గుర్తుకొస్తుంది. ఆ పాట విన్నప్పుడల్లా నాకు నర్సరావుపేట గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆపరేషన్ చేసేటప్పుడు మ్యూజిక్ ఇంటూ ఆపరేట్ చేశాను. మ్యూజిక్ ఆగిపోతే నా ఆపరేషన్ కూడా ఆగిపోతుంది. ఇక్కడికి వచ్చి ఈ నాట్య అందుకే ముందే చెప్పాను, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ యాక్చువల్లీ మై రిగ్రెట్ ఈజ్, ఇంకా ఎర్లీగా వచ్చింటే నేను ఇంకా ఎంత ఎంజాయ్ చేసేవాడు. ఆ ముగ్గురు ఆర్టిస్టులను చూసి అసలు ఐ వాజ్ థ్రిల్డ్. బికాస్ అసలు నాటకాలు వెంకటేష్ బాబు దగ్గర నుంచి నారాయణ అందరూ స్నేహితులే. కానీ నాటకం నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇది కూడా లాస్ట్ 5 minutes and I was really, సో ఒక నాటకంలో నుంచి అట్లానే నేను మెడికల్ ఫీల్డ్ నుంచి బయటకు రావడం జరిగింది. ఎక్కువగా చెప్పి మీ అందరికీ ఊరికే తోడ్పడుతుందా, ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే, చదువుకునే పిల్లలు ముఖ్యంగా ఉంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒరిజినల్గా ఒక ఆర్డినరీ స్టూడెంట్. ఒక కారు నడిపేటప్పుడు మనం రకరకాల గేర్లో నడుపుతాం. ఒకే గేర్లో కారు 4 రకాల గేర్స్ ఉంటాయి. గేర్ మారిస్తే కారు స్పీడ్గా వస్తుంది. నేను MBBS దాకా చదివేటప్పుడు ఎప్పుడు కూడా క్రికెట్ నాకు ముఖ్యం, చదువుతున్నా కూడా. మెడిసిన్ అయిన తర్వాత నేను గేర్ మార్చాను. ఇంకా వెనక్కి ఎప్పుడు తీసుకోలేదు. ఏ డిగ్రీ కావాలంటే ఆ డిగ్రీ తీసుకున్నాను. గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు మీరు సీఎం కోడ్ కూడా మీ రికమెండేషన్ క్యాండిడేట్ అనేవారు. ఈ ఆడిటోరియం పేరున్న డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు నాకు 1 year సీనియర్. కానీ ఆ కాలేజీలో మనల్ని రికమెండేషన్ క్యాండిడేట్ అనుకునేవాడు. బట్ ముందులో ఏ రికమెండేషన్ పనిచేయదు కాబట్టి నాకు నేను చేసుకోవాల్సి వచ్చింది.
కాబట్టి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మనిషి ఎప్పుడైనా మారచ్చు, ఏదైనా సాధించచ్చు. అది సాధించే పరిమితి మనం ఉపయోగపడమైన జీవిత లక్ష్యం కానీ ఊరికే మనం దానికి వేస్ట్ చేసుకోకూడదు. సో ఈ కాలేజీ కొన్ని కాలేజెస్ ఈ ఊళ్ళో ఆ కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఆర్డినరీ స్టూడెంట్స్ కూడా వేయటం ఎక్స్ట్రాడినరీ. ఈ రోజు నాకు ఇచ్చిన ఈ సన్మానం గౌరవం దానికి రోజు ఐ హోప్ చక్కగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. అలాగే మల్లేశ్వరరావు గారు కూడా 1984 వరకు వర్గంలో ఎస్ఎస్ఎల్ కాలేజీలోనే ఈరోజు నాటకాలు పోటీ చేసి రోజు ప్రజల్లో చేసిన ఈ మరి నష్టపేట లలిత కళా సమితి కార్యవర్గ సభ్యులు మా విద్యుత్ కళాభారతి కార్యవర్గ సభ్యులు ప్రముఖులు సోదర సోదరీమణులు పాత్రికేయులు అందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. మిత్రులు భాష చెప్పినట్టుగా నేను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. 1921-24 మధ్యకాలంలో ఎస్ఎస్ఎన్ కళాశాల నందు నేను ఒక ఆర్ట్ స్టూడెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి అనుకోకుండా నేను ఈ నూతన బాధ్యత చేపట్టిన తర్వాత మిత్రులు భాషను నేను ప్రశ్నించడము, వారికి నేను ఆహ్వానించడము, really an enjoy this happy moments at this stage. మరి అంతేకాకుండా మరి నా చేతుల మీదుగా మరి రాష్ట్ర ప్రసాద్ రెడ్డి గారు మహోన్నత వ్యక్తి, డెఫినెట్లీ ఎవ్రీబడి మస్ట్ అగ్నిఫై. రాష్ట్రవాద రాజకీయాలు అంటేనే జనరల్గా అందరిలో మైండ్ ఏముంటుందంటే రాజకీయాలు అనేది కాకుండా వారు సొంత ప్రతిభతో ఇతర దేశాల్లో కూడా మరి నెంబర్ 1 స్థాయిలో ఉంది. మరి అక్కడ పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత తిరిగి సొంతంగా మమకారం మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి వైద్య సేవలు అందించడము, రాజకీయాలకు దూరంగా ఉండి కొన్ని ప్రజాసేవ అనేటువంటిది మెయిన్లో పెట్టుకొని సర్వీస్ చేయటం అన్నది సాధారణమైనటువంటి విషయం కాదు. వారికి సందర్భంగా నా హృదయపూర్వక అభినందన. ఇకపోతే రోజు రోజుకు మనందరికీ తెలుసు నాటక రంగానికి ప్రాధాన్యత ఎంతవరకు ఉన్నటువంటిది బాగా తెలుసు. మరి రోజు రోజుకి ప్రాధాన్యత తగ్గిపోతున్నటువంటి సందర్భంలో తిరిగి మరి 1920 సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించాలని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా మరి అదే టైం మెయింటైన్ చేస్తూ ఈ విధంగా రాష్ట్ర స్థాయి నాటక పోటీలను, అలానే రాష్ట్రంలో ఎక్కడ నాటక పోటీలు జరిగినప్పటికీ కూడా ఇక్కడి నుంచి పార్టిసిపేషన్ తీసుకెళ్తూ ఈ నష్టపోయిన స్థాయిని నాటక రంగానికి సంబంధించిన సంబంధించినంత వరకు ఉన్నత స్థాయికి తీసుకొని అలానే టెంపో మెయింటైన్ చేసి కంటిన్యూ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము, అభినందించదగ్గ విషయము. ఈ సందర్భంగా దీనికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక మీరు అభినందన. దానివల్ల ఏమవుతుందంటే మెంటల్ హ్యాపీనెస్ అనేటువంటిది వెండర్ ఆటోమేటిక్ గా మోర్ ప్రొడక్టివిటీ ఇండివిజువల్గా ఇవ్వగలుగుతాం. కాబట్టి సినిమా రంగానికి చూస్తే ఐఫైలో ఐ థింక్ టేక్స్ అన్ని తీసుకుంటారు తీసి సంప్రదాయ ఇక్కడ ఈ పేరెంట్స్ చూస్తే నిజంగా అంత లైవ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఆత్మలో జీవించి ఆ విధంగా చేసిందంటే అస్వాలిషన్ అబౌట్ దిస్ వారు కళాకారులు కాదు, కానీ కార్యదీక్ష వాళ్ళు ఒక శిక్షణ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త
అని మేము సగర్వంగా చెప్పుకుంటాం. ఆ వేదికపైకి అంటే రెండో వేదికలో పూర్ణోద్యమ కార్యక్రమాలంగా ఈ రత్నాల గదల పూటి వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు తీసుకున్న విషయాలను ముఖ్యంగా స్వామిగా పెట్టి ఆహ్వానిస్తాం. వారి వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చేయవలసిందిగా మా కార్యకర్తలు చేస్తున్నారు. నవీనత ప్రయత్న సమస్య ఇది సందర్శన నవీనత ప్రయత్న సమస్య. వీరందరి తర్వాత నెలవారీ కార్యక్రమాలు టీవీల కార్యక్రమం వల్ల కొంత కుటుంబంతో తర్వాత నుంచి 97 నుంచి ప్రమాణంగా ఈ బడ్జెట్ నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 బడ్జెట్ నిర్వహిస్తున్నాం. అప్పుడులో ఆ బడ్జెట్ నిర్వహించే సందర్భంలోనే విశేష వ్యక్తిని ఎంచుకొని మన ఊరి వారిని ఎంచుకొని వారికి సన్మానం చేయడం జరుగుతుంది. కాదు ప్రసాద్ రెడ్డి గారు ప్రజలు వ్యక్తి మొట్టమొదటి వ్యక్తిని నేను నా అభిప్రాయంగా భావిస్తాను. అలాగే దృశ్యాలను సత్కరించబోతున్నారు. మరియు దశమ రాష్ట్రస్థాయి ఆహ్వాన విశిష్ట వ్యక్తి అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్ ప్రసాద్ రెడ్డి గారికి ఈ పురస్కారం. కీర్తి శైలులు కాపు వెంకటరెడ్డి గారి అంశీకరించి వారి కీర్తి ప్రతిష్టల గురించి చెప్పడం అంటే సూర్యుడికి దుర్గీకరించినట్టే. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న గుర్తింపు వారి సహజ ప్రకారం కృషి దీక్ష పట్టుదల త్యాగశక్తి కారణంగా వెలువడుతున్నది అంటే అతిశయక్తి కాదు. మాతృభూమి కారణంగా మనిషికి ఖ్యాతి లభిస్తే అది ఆ వ్యక్తి చేసుకున్న పుణ్యం. కానీ ఒక వ్యక్తి కారణంగా మాతృభూమికి గౌరవం లభిస్తే అది ఖచ్చితంగా మాతృభూమికి గౌరవం. అలా మాతృభూమికి ఖ్యాతి చేసుకున్న వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ బాబు ప్రసాద్ రెడ్డి గారు. వీరు చేసుకున్న పుణ్యం సర్వేశ్వరి అనామం అన్నం ప్రధాన మా నగరోదరి గలపాల శ్రీ బాబు వెంకయ్యని శేషములకు ఉత్తోత్సాహం కల్పించినది ప్రతిభ అందరికీ ఆదర్శనీయం. 1974లో ఎంబీబీఎస్ చేసి 78లో ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి 84, 88లో ఆయనే లండన్ దేశాల్లో కంటి వెలుగుగా తయారీ లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీలను
కాదని సంకల్పంతో హైదరాబాద్ స్థాపించిన ఈ సేవా నిరతి ఇతరులకు ఆలస్యం కాదంటారా? మీరు ఒకరి చేతులుగా 21,000 మందికి ఏదైనా ఆపరేషన్లు చేసి చురుకులు ప్రసాదించిన మిమ్మల్ని అభినందించిన సభ్యులు ఎందుకంటే పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించి వారికి ఉచిత వైద్యం చేసిన ప్రసాద రెడ్డి గారిని ప్రభుత్వం అందరికీ ఆలోచనీయం. అన్ని దానాల కన్నా విద్యాదానం విన అన్న ఆలోచనని గుర్తించి తలంలో కలిగే పనుల్లో ఉన్న నలభరావుపేట ఎస్కేఆర్టీఆర్ కళాశాల జూనియర్ మరియు డిగ్రీ కళాశాల పాల్గొన్న ఉపాధ్యక్షుల ప్రారంభించడం ప్రసాదించుకొని కొండగొట్టే వారికి బలబలంగా అని నిర్వహించారు. అందరూ హాజరుగా అలవకుండా ఒళ్ళు అలవకుండా ఏర్పడుతుంటారు. హాజరు కూడా ప్రసాద్ రెడ్డి గారు మాత్రం క్వాలిఫైడ్ కాలేజ్ ఆఫీసర్గా యునైటెడ్ కింగ్డమ్ నుండి గుర్తింపు పొంది హాజీగా విమానాశ్రయం చేయడం వీరి ప్రత్యేకత. ఇదే విశిష్టమైన వీళ్ళని విశిష్టగా సత్కరించుకోవడం అందుకోండి ఈ నగరం విశిష్ట అవార్డు ఆలోచన వారు మాట్లాడేవారు. ఈ సందర్భంలో అలాగే ఆకు మహేశ్వరి గారిని కూడా
నేను ఒక గొప్ప శాస్త్రవేత్త నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు. వారు పెద్దవారి కాబట్టి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఇప్పుడు పురస్కార గ్రహీత శ్రీ రాజు ప్రసాద్ రెడ్డి గారి స్పందన. 20 సంవత్సరాల నుండి 1970 నుంచి ఆలోచించడం కూడా ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలుపెట్టడం జరిగింది. దానివల్ల సన్మానం అది కూడా నా ఊళ్ళో నిజంగా నా మనుషుల మధ్య సోమరెడ్డి మరి ఇంగ్లీష్ నుంచి వచ్చిన తర్వాత నా వర్క్ తీసే సూపర్ స్పెషాలిటీ అంటే అగ్రికల్చర్లో కూడా ఇంకా అక్షరమైనటువంటి పద్ధతుల్ని మానవులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఈ దేశానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. అయినా కూడా మెంటల్ తీసుకున్న తర్వాత కేవలం నా కుటుంబం అంతగా ఉండడమే కానీ రాజకీయంగా కొద్దిగా ఉపయోగపడాలి. ఎప్పుడైతే మీ అందరికీ తెలిసిన విషయమే ఈ నష్టపోయే నుంచి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నో చక్కటి విషయాన్ని మనకు అందించారు. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. పెద్ద పెద్ద పదవులు కూడా అందుకున్నారు. అనుభవంలో మరి మా ప్రజనాథ గారి గురించి ఆ తర్వాత ఆశ్రమం పెట్టారు. మా నాన్నగారు చెప్పుకోవడం కూడా ఆయన తండ్రి అన్న కూడా అందరూ మనుషుల్లో ఒక ఆర్డినరీ పర్సన్గా చూసి ఒక గురువుగా మానవడం ఆయన మనసులో పెట్టుకుని ఆయన మాకు నేర్పించిన ఉపయోగ విషయం ప్రతి చిన్న మనిషిని కూడా పెద్ద మనిషిగా చూడడానికి అది నేర్చుకున్నాము. అదే అవలంబించాము. అదే నా మెడికల్ ప్రాక్టీస్ లో కూడా నాకు సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ నుంచి నా ఆశిస్తులే. ఏదో డబ్బు కోసం ఆశించి డబ్బు కావాలనుకుంటే నేను అసలు ఇండియాలోనే ఉండేవాడిని. అక్కడ నేను ప్లస్ ఇండియన్ ఇలాంటి ఈ పద్ధతిని మొట్టమొదటి ఇండియన్ ఎవరైనా తప్పించి వచ్చేసేస్తే అది నేనే. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో డబ్బు కూడా విపరీతంగా జరుగుతారా ఆ దేశాల్లో. కానీ కల్చరల్ సిస్టంలో ముఖ్యంగా ఎవరి ఆడపిల్ల కళలు పెట్టుకుంటే ఏదో మంచిది కాదని మనం అనుకుంటుంది. ఇట్లా కమ్ బ్యాక్ టు రూట్స్ అండ్ కమ్ బ్యాక్ టు మై రూట్స్. ఇది కావాలి. మళ్ళీ నా చిన్నప్పుడు నాలో మీ అందరూ వినే ఉంటారు. సినిమాలో పాట గుర్తుకొస్తుంది. ఆ పాడినోటి వల్ల నాకు నా సోదరుడు గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే నేను ఆపరేషన్ చేసేటప్పుడు మ్యూజిక్ ఇంటి ఆపరేట్ చేస్తాను. మ్యూజిక్ అయిపోతే నా ఆపరేషన్ కూడా అయిపోతుంది. ఇక్కడికి వచ్చి ఈ నాట్య అందుకే ముందు వ్యాఖ్యలు ఇక్కడ యాక్చువల్లీ మై రిగ్రెట్ ఇంకా ఎల్లీలో వస్తుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు. అందరూ ఆర్టిస్ట్ని చూసి అసలు అసలు నాటకాన్ని సో ఒక నాటకంలో నుంచి ఎక్కడ బయట రావడం జరిగింది. ఎక్కువగా చెప్పిన ఊరికే ముఖ్యంగా ఎవరైనా చిన్నపిల్లలకే చదువుకున్న పిల్లలు ముఖ్యంగా ఉంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఒరిజినల్గా ఒక ఆర్డినరీ స్టూడెంట్. ఒక ఆర్డినరీ ఎప్పుడు నేను రకరకాల పేర్లు ఒకే పేరులో భాగాలు 4 రకాల వేసి ఏది మనస్తే ఆ స్పీడ్గా వస్తుంది.
తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి నుంచి ఎదురాల్సి ఏంటంటే మనిషి పుట్టిన మాట